సమాజంలో తరచూ మనమందరం ఒక మాట వింటూ ఉంటాం. అదేంటంటే ఐటీ ఉద్యోగం ఉంటే జీవితమే సెటిల్ అయిపోతుందని. మంచి జీతం, ఏసీ ఆఫీస్, గౌరవం, సొసైటీలో ఒక మంచి రెస్పెక్ట్. కానీ మీరు ఊహించగలరా, 9 సంవత్సరాలు ఐటీ మేనేజర్గా పనిచేసిన ఒక యువతి అన్నీ వదిలేసి ఆటో డ్రైవర్గా మారింది. అంతేకాదు, ఇప్పుడు నెలకు ఏకంగా 60,000 సంపాదిస్తుంది. అయితే ఆమెను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది మాత్రం డబ్బు కాదు, మరేదో ఉంది. ఈ కథ విన్న తర్వాత సక్సెస్ అంటే నిజంగా ఏమిటి అని మీరు కూడా ఒక్కసారి ఆలోచిస్తారు. ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఒక కథ లక్షలాది మంది కార్పొరేట్ ఎంప్లాయీస్ని ఆలోచింపజేస్తుంది. ఒక మహిళా ఆటో డ్రైవర్. ఆమెను చూసిన వారికి ఆమె సాధారణ ఆటో డ్రైవర్లా అనిపించింది. కానీ ఆమెతో మాట్లాడిన తర్వాత అందరూ షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఆమె గతంలో 9 సంవత్సరాలు ఐటీ మేనేజర్గా పనిచేసింది. మంచి జీతం, మంచి ఉద్యోగం, మంచి కెరీర్ అన్నీ ఉన్నాయి. కానీ లేనిది ఒక్కటే, ప్రశాంతత. ప్రతిరోజు డెడ్లైన్లు, మీటింగులు, టార్గెట్లు, పని ఒత్తిడి, ఆఫీస్ పూర్తయ్యాక కూడా మెసేజ్లు, కాల్స్, వీకెండ్స్లో కూడా రిలాక్స్ అయ్యే పరిస్థితి లేదు. బయటకు చూస్తే మాత్రం సక్సెస్ఫుల్ లైఫ్లా కనిపిస్తుంది. లోపల మాత్రం స్ట్రెస్, ఆందోళన, మెంటల్ ఇల్నెస్ పెరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి ఆమె వ్యక్తిగత జీవితం దెబ్బతింటుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా కోల్పోయింది. అప్పుడు ఆమె తనను తాను ప్రశ్నించుకొని, ఇంత డబ్బు నేను సంపాదిస్తున్నాను, కానీ నిజంగా నేను సంతోషంగా ఉన్నానా అని తనను తాను ప్రశ్నించుకుంది. ఆ ప్రశ్నకు వచ్చిన సమాధానమే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఎంతోమంది డ్రీమ్ జాబ్గా భావించే ఐటీ కెరీర్కు గుడ్ బై చెప్పేసి ఉద్యోగం మానేసిన తర్వాత మరో కంపెనీలో ఉద్యోగం వెతుక్కోకుండా తానే తనకు బాస్ కావాలని నిర్ణయించుకుంది. ఒక ఆటో కొని ఆటో డ్రైవింగ్ ప్రారంభించింది. మొదట్లో చాలామంది విమర్శించారు. ఇంత చదువు చదివి ఆటో నడపడానికి వచ్చావా, ఐటీ ఉద్యోగం వదిలేసి ఇదేనా నీ పని అంటూ హేళన కూడా చేశారు. కానీ ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు లేచిన వెంటనే ఒత్తిడి లేదు, ఎవరి టార్గెట్లు లేవు, ఎవరి ఒత్తిడి లేదు, ఎవరి ఆదేశాలు లేవు. తనకు నచ్చిన సమయంలో విశ్రాంతి తీసుకుంటుంది. ముఖ్యంగా ఆమె చెబుతున్న ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నేను ఐటీ ఉద్యోగంలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఆమె ప్రస్తుతం నెలకు దాదాపు 60,000 సంపాదిస్తుంది. కానీ ఆమెకు ముఖ్యమైనది ఆదాయం కాదు, మనశ్శాంతి. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. సక్సెస్ అంటే కేవలం పెద్ద జీతం కాదు, పెద్ద హోదా కూడా కాదు, పెద్ద కంపెనీ కూడా కాదు. ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు మన జీవితం పట్ల సంతోషంగా ఉండగలగడం కూడా ఒక విజయమే. మన సమాజం తరచూ ఉద్యోగ హోదాలను గౌరవిస్తుంది, కానీ నిజమైన విజయం మనకు నచ్చిన జీవితాన్ని జీవించడంలో ఉంటుంది. ఈ మహిళా ఆటో డ్రైవర్ కథ ఒక ప్రశ్నను మన ముందుంచుతుంది. ప్రస్తుతం మీరు చేస్తున్న పని మీకు డబ్బిస్తుందా లేదా మనశ్శాంతిని ఇస్తుందా? తెలియజేస్తూ కామెంట్ చేయండి.